తాము చీకట్లో నడుస్తున్నామని తెలియని వారు ఎప్పటికీ వెలుతురుని వెతకలేరు. ఇవి నేనన్న మాటలు కాదు, బ్రూస్లీ అన్న మాటలు. ఎందుకో తెలియదు కానీ ఈ బీసీలను చూస్తే నాకు జాలిస్తుంది. నేను కూడా బీసీనే. దేవుడు నిర్ణయించిన దానికి మనం బాధ్యులం కాదు, కానీ మన బ్రతుకు చైతన్యవంతంగా బ్రతకకపోతే మనమే బాధ్యులం. పుట్టినాడు నువ్వు పేదవాడిగా ఉంటే అది నీ తప్పు కాదు. ఎదిగిన తర్వాత కూడా నీ దగ్గర చైతన్యం మార్పు రాకపోతే మాత్రం అది ఖచ్చితంగా నీ తప్పే అనేది మేధావుల ఆలోచన విధానం. మార్చుకోవాలనేది పద్ధతి అనేది తెలియదు. కానీ 78 సంవత్సరాల స్వాతంత్రం జీవితంలో బీసీలు ఎక్కడ ఎదిగినట్టు నాకు కనిపించలేదు. ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను బీసీలు ఎక్కడ గ్రోత్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. ఏమైనా కులవృత్తి చేస్తున్నారు, లేదా ఏదో ఒక పని దొరికితే దానిలో అక్కడికే అది సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెంచుకోవాలి, ఎదగాలి, చైతన్యం రావాలి అనేది బీసీలలో కనిపించడం లేదు. మరి ఎందుకు ఈ మార్పు రావడం లేదు అనేది కొంత రీసెర్చ్ చేయాలనే ఆలోచన నాకు ఈ మధ్యలోనే వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది మేధావులు కొంతమంది వీరు ఏం చేస్తున్నారంటే బీసీ డిక్లరేషన్ వాళ్ళు చేసిరు. ఏం చేసిరు, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. వాళ్ళు కల్పిస్తామంటే మనోళ్ళు అది కల్పించమని ధర్నాలు చేయడం, ఈ కొన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు. సంతోషం. ఎందుకంటే రాజకీయంగా కొన్ని రకాల ఒత్తిడి లేకపోతే ఎవరికైనా పనిచేయరు. మనం చాలా ఒత్తిడి చేస్తేనే తెలంగాణ తెచ్చుకున్నాం. అంతకుముందు పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు చేస్తే రాష్ట్రం వచ్చింది. అంతకుముందు మహాత్ముడు కూడా బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేస్తేనే మనం దాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు కూడా సాధించుకోవాలంటే ఎంతో కొంత దాని మీద మనం కష్టపడాలి. కష్టపడకుండా మాత్రం ఏది రాదు. కానీ కష్టపడే క్రమం అనేది, ఆ లైన్ అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే బీసీలు ఇంతకుముందు అసెంబ్లీలో 22 మంది ఉండేది, ఇప్పుడు 19 మంది అయినారు. ఏంది ఇది? నాకు ఏం అర్థం కాలేదు అసలు. పెరగాలి కానీ తగ్గిరేంది అంటే రాజకీయంగా మనల్ని వాళ్ళు ఎంతో కొంత అనగదొక్కాలని, అంచివేయాలని చూస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చిన్న లాజిక్తోనే అర్థమవుతుంది. ఇప్పటికి కూడా బీసీలో చైతన్యం రావడం లేదు. అది ఎందుకో అర్థం కావట్లేదు నాకు. అది అర్థం కాలేదు ఇంతవరకు. నా 40 ఏళ్ళ జీవిత చరిత్రలో ఈ బీసీలలో చైతన్యం ఎందుకు రాలేదు అనే దాని మీదనే ఇప్పుడు నేను చేసే రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసిన. ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే అసలు ఏం కావాలి, బీసీలు ఎదగాలంటే ఎక్కడ ఎదగాలి, అంటే లోపం ఎక్కడుంది అనేది నా ఒక ఆలోచన. అందుకే ఈ బీసీ జంక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన. ఇక నుండి మీకు బీసీ దాని ఎదుగుదల, దాని క్రమేపీ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నాకు తెలిసిన విధానాన్ని బట్టి నేను చెప్తూ ఉంటాను. అసలు ఎవరి బీసీలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. తప్పక చూడండి బీసీ జంక్షన్, ఈ ప్రోగ్రాం తప్పకుండా చూడండి. మీకు ఖచ్చితంగా సింక్ అయ్యే విధంగా చేస్తాను. బీసీ హృదయాలను గెలుచుకునే ప్రయత్నం ఈరోజు నుండే ప్రారంభిస్తున్నాను. జై బీసీ. బీసీ జంక్షన్ చూడండి, తప్పకుండా ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.